డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్ డాక్టర్ జేకేఆర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సో అదేవిధంగా వీరు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ప్రశ్న శాస్త్రం, అదేవిధంగా హస్త సాముద్రిక అండ్ పరిపూర్ణమైన వాస్తు కూడా చెప్పగలరు. సో వారి మాటల్లో మరిన్ని విషయాలు ఇవాళ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ గురువు గారు, నమస్తే. నమస్తే. గురు పౌర్ణమి మహాశక్తివంతమైన రోజు. ఈ రోజు ఏ పనులు చేస్తే అదేవిధంగా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బును ఆకర్షించగలము అంటే ఏమని చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అవును, వ్యాస మహాముని పుట్టినరోజు. అవును, ఆ వ్యాస మహర్షి పుట్టినరోజు అవటం వల్ల ఎవరైతే ఆ రోజున గురువుల్ని ఆరాధిస్తారో వారికి గురుబలం బాగా పెరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే గురుబలం బాగా పెరిగిందో జీవితంలో మనకి ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే వివాహాలు కాక బాధపడే వారికి వివాహాలు అవుతాయి. అలాగే వారికి ఏది కావాలన్నా గురుబలం బాగా మెండుగా ఉంటుంది. గురుబలం మనకి పెరగాలి అంటే జాతక చక్రం ప్రకారం గురువుల్ని గురు పౌర్ణమి రోజు ఎక్కువగా ఆరాధించాలి. మరి ఎలాంటి గురువుల్ని ఆరాధించాలి అని అంటే సాయిబాబా వారు గురువుగా వచ్చారు కాబట్టి ఆయన్ని ఆరాధించవచ్చు, లేక మేధా దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించవచ్చు, అలాగే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించవచ్చు. గురువుగా ఎవరైతే స్వామి అయితే మనకి ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చారో ఆ అవతారంలో ఉన్న వారిని ఎక్కువగా ఆరాధించటం వల్ల ఈ గురు పౌర్ణమి రోజున వారికి గురుబలం పెరిగి వారికి ఐశ్వర్య సిద్ధి, అలాగే జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలిగింది. అయితే మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ముఖ్యంగా వ్యాస మహర్షిని ఎక్కువగా ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. అలానే గురువుగా ఏ గురువునైనా సరే మీ మనసుకు నచ్చిన గురువుని ఆరాధించటం, ఆ రోజు సత్కరించుకోవటం, చిరు సత్కారాలు మీ ఓపికలు చేసుకోవటం వల్ల గురువు యొక్క మనసు ఆనందపడితే మీకు తెలియకుండా వారి బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎప్పుడైతే వారి బ్లెస్సింగ్స్ మనం పొందామో మనకి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి పిల్లలు బాగా చదవాలి, విద్యలో బాగా రాణించాలి అనుకున్నప్పుడు మనం మేధా దక్షిణామూర్తిని పిల్లలతో ఆరాధన చేయించాలి. ఓకే. ఎవరైతే మేధా దక్షిణామూర్తిని ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఆరాధిస్తారో వారికి అద్భుత ఫలితాలు వస్తాయి. మేధా దక్షిణామూర్తి ఏ నమః, మేధా దక్షిణామూర్తి ఏ నమః, లేక శ్రీదత్త శరణం మమ అని ఎవరైతే పిల్లలు ఆ రోజల్లా మనస వాచ కర్మన ఈ మంత్రాలను జపిస్తూ ఉంటారో వారి జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదువులో బాగా రాణించగలుగుతారు. ఓకే. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఈ దేవాలయాలు ఎక్కడ దగ్గరలో ఉన్న అక్కడికి వెళ్ళి అభిషేక అర్చనలు మీరు చేయించుకోండి. ఓకే. దీంతో పాటుగా గురువు యొక్క అనుగ్రహం కలిగినట్లుగా మీరు వెళ్ళే దేవాలయం దగ్గర కూర్చొని దర్శనం అయిన తర్వాత మనసా వాచా కర్మణ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఏ రూపాన్ని అయితే గురువుగా మీకు మనసుకి కనెక్ట్ అవుతా ఉందో ఆ గురువుని మనసులో తలుసుకుని కళ్ళు మూసుకుని ఆయన మీకు కనెక్ట్ అయినట్లుగా, ఆయన బ్లెస్సింగ్స్ మీకు అందినట్లుగా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరిపోయినట్లుగా మీరు పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టాలి. అక్కడ కూడా మీరు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎలాంటి ధ్యానం చేయాలి? శ్వాస పైన ధ్యాస పెట్టి, అంటే మనం వెళ్ళే గాలి వచ్చే గాలిని గమనిస్తూ, ఎక్సిల్ ఇన్హేల్ ని గమనిస్తూ మీరు మీ అంతర్చేతన మనసుతో గురువు యొక్క అనుగ్రహం పొందినట్లుగా ఫీల్ అవుతూ ధ్యానించాలి. ఇలా ఎవరైతే ధ్యానిస్తారో మీకు తెలియకుండానే గురువు యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందుతాయి. మళ్ళీ మీ మనసు పరిగెడతా ఉంటుంది 5 నిమిషాలకో 2 నిమిషాలకో. అలా మనసును తీసుకొచ్చి ఆనాపాన అంటే ఎక్సిల్ ఇన్హేల్ మీదే మళ్ళీ మనసు పెట్టడం, ప్రశాంతంగా కూర్చుని పాజిటివ్ గా సంకల్పం చేయడం. మరి మీకు మనస్సు చేసిందా, మీ చైతన్యం చేసిందా అంటే మీ మనస్సుని తీసుకెళ్లి ఆనాపాన మీద పెట్టారు. ఆనాపాన అంటే ఎక్సిల్ ఇన్హేల్, తీసుకునే గాలి వదిలే గాలి మీద ఆనాపాన అంటారు దాన్ని. దాని మీద మీ మనసు పెట్టారు. మరి మీరు ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం కోసం మీరు ఏం చేస్తారు? మీ చైతన్యాన్ని పెడతా ఉంటారు. చైతన్యం వేరు, మనసు వేరు. ఈ రెండిటి వ్యత్యాసం ఎలా ఉంటదంటే ఈ రెండు ఇలా 2 చేతులు ఇలా పట్టుకున్నట్లుగా ఈ రెండు ఇలా కలిసి ఉంటాయి. కానీ దీన్ని చేతులు ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది. ఇలా ఈ మనసు అనేది వదిలేస్తా ఉంటుంది, పట్టుకుంటా ఉంటుంది.
ఈ మనస్సుని వదలకుండా పట్టుకుని ఎప్పుడైతే చైతన్య స్థితికి మీరు వెళ్ళేటట్లుగా ఈజీగా మీరు చైతన్య స్థితికి చేరాలి అంటే ఈ గురు పౌర్ణమి రోజున అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటది కాబట్టి ప్రతిరోజు చేయొచ్చు. కానీ ఆ రోజు ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఆ రోజు మీరు గుడిలో కానీ మీ పూజా మందిరంలో కానీ లేదు ఒక ప్రశాంత వాతావరణంలో కానీ మీరు ఎక్కడైనా సరే ఒక లేక అశోక చెట్టు దగ్గర కానీ రావి చెట్టు వద్ద గాని కూర్చుని లేక ఒక సెలయేరు దగ్గర గాని కూర్చుని నదీ తీరం దగ్గర గాని ప్రశాంత చిత్తంలో కూర్చుని మీరు నమ్మే గురువు యొక్క అనుగ్రహం కలిగినట్లుగా మీకు గురుబలం బాగా పెరిగినట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా ఎదిగినట్లుగా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ రియల్ గా మీకు జరిగినప్పుడు మీలో ఆనందం ఎలా వస్తుంది చెప్పండి? తెలియకుండా మీ శరీరము మీ మనసు చాలా ఆనందంగా పులకించిపోతా ఉంటుంది. అలాంటి పులకింత మీకు కలగాలి. రియాలిటీని మీరు ఊహించే ఊహని రియల్ గా జరిగినట్లుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీ మేనిఫెస్టేషన్ అలా జరిగిందో ఈ గురు పౌర్ణమి రోజు ఈజీగా మీ అంతర్చేతన మనసుతో యూనివర్స్ తో కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా మీలో ఉన్న దైవశక్తి విశ్వశక్తి మీరు ఏ భగవంతుడిని గురువుగా ఆరాధిస్తూ ఉన్నారో ఆయనతో కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయినాడు మీరు కోరుకున్నది చిటికేస్తే మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమిని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ప్రేక్షకులను కోరుతూ ఉన్నాం. మీరు చేయవలసింది ఏమీ లేదు. మీరు నమ్మిన గురువుని చిరు సత్కారం చేసి వారి బ్లెస్సింగ్స్ పొందండి. అలాగే ఈ స్వామి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన రూపంలో ఈ గురువు రూపంలో వచ్చిన స్వాములందరి దగ్గర మీకు ఎవరైతే మనసుకి కనెక్ట్ అవుతారో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయండి. ఈజీగా మీ లైఫ్ లో సక్సెస్ సాధిస్తారు. మనకి రేపు 10వ తారీఖు గురు పౌర్ణమి కాబట్టి చాలా అద్భుతమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజు మిస్ కాకుండా అందరూ ప్రేక్షకులు చేసి చూడండి. దాని ఫలితం మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. సో మీ అందరికీ అర్థమైంది కదా. మీకు కనుక ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క డౌట్స్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.